నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య ఉత్తరాల. టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఇప్పటి వరకు 1200కి పైగా చిత్రాలు నటించి తన కామెడీ టైమింగ్, యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్తో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారాయన. అద్భుతమైన నటనతో జనాలను కన్నీళ్లు పెట్టించారు. అత్యధికంగా సినిమాలో నటించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో సైతం చోటు సంపాదించుకున్నారు. ప్రత్యేకంగా బ్రహ్మానందం కోసం ఓ సీన్ క్రియేట్ చేసిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వెండితెరపై సందడి చేస్తున్నారు బ్రహ్మానందం. తాజాగా తన కుమారుడు గౌతమ్తో కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమాలో నటించారు ఆయన. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు బ్రహ్మానందం. తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాల గురించి, సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఎంఎస్ నారాయణ తన చివరి రోజుల్లో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూడాలని కాగితం మీద రాసి ఇచ్చారట కదా అని యాంకర్ అడగ్గా బ్రహ్మానందం మాట్లాడుతూ, నేను సంపాదించుకున్న సంపదది. ఒక వ్యక్తి, ఒక సీనియర్ తన డెత్ బెడ్పై ఎన్నో ఆలోచనలు బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి. అతడికి ఎంతోమంది తెలుసు, ఎన్నో పరిచయాలు ఉన్నాయి. తల్లి, తండ్రి, రక్త సంబంధాలు, స్నేహితులు, ఇలా అనేక బంధాలు ఉన్నాయి. కానీ అలాంటి సమయంలో ఓ వ్యక్తిని చూడాలి అనిపించడం, ఆ వ్యక్తిని ఎలాగైనా కలుసుకోవాలి అనిపించడం, చెప్పలేని నోటితో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సైగ చేసి తన కూతురుతో తెల్ల కాగితం మీద బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉంది అని రాసి ఇస్తే ఆ అమ్మాయి అది చదువుకుని నాకు ఫోన్ చేసింది. అప్పుడు శంషాబాద్ దగ్గర సినిమా షూటింగ్లో ఉన్న నేను దర్శకుడి దగ్గరకు వెళ్ళి చెప్పి అడిగితే నో అంటారేమో అని అలాగే కారు ఎక్కేసి వెళ్ళిపోయాను. అది వేరే విషయం అనుకోండి. అక్కడి నుంచి ఎంఎస్ నారాయణను చూడటానికి వెళ్ళగానే బెడ్పై నుంచి నన్ను చూసి అతడి 2 కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. నేను ఎప్పటికీ ఆ సీన్ మర్చిపోలేను. నన్ను చూస్తూ నా చేయి గట్టిగా పట్టుకొని వదిలేశారు. తర్వాత డాక్టర్తో మాట్లాడాను. ఆయన నా రక్త సంబంధం కాదు, కానీ ఓ ఎమోషన్, ఓ హ్యూమన్ రిలేషన్. అంతటి మేధావి అంత తక్కువ వయసులో వెళ్ళిపోతాడన్నది నేను జీర్ణించుకోలేకపోయాను. అతడు కమీడియన్ మాత్రమే కాదు, ఆయన వేసే పంచులు ఊహించని విధంగా ఉంటాయి అంటూ ఎమోషనల్ అయ్యారు బ్రహ్మానందం.